హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చెప్పాను కదా, యాదగిరిగుట్ట అట్లా టూర్కి వచ్చానని. హైదరాబాద్లో యాదగిరిగుట్ట తర్వాత మేమైతే అంటే హైదరాబాద్లో యాదగిరిగుట్టి అవన్నీ చూసిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. చిలుకూరు దగ్గర నుంచి కరెక్ట్గా 40 మినిట్స్ పట్టింది. నాకైతే కరెక్ట్ అడ్రస్ తెలియదు, కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్. ఒరిస్సాలో ఉన్న ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా పెద్దదండి, చాలా విశిష్టమైనది. అక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే విశిష్టత, ఆ కృష్ణుడి గుండె అలా అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉన్నది అన్నట్టుగా అంటారంట. చాలా బాగుందండి. ఆ గుడి చూడలేదు కానీ నేను విన్నాను. సేమ్ అలానే ఆ దేవుడు అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలానే ఉన్నాడండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రత్యేకత, ఆ గోపురం పైన ఉండే జెండా గాలి ఒక పక్క వీస్తుంటే జెండా ఇంకొక పక్క ఎగురుతూ ఉండదన్నమాట. అదొక చాలా విశిష్టత. ఇంకొక విశిష్టత ఏంటి అనంటే ఆ గోపురం మీద ఉన్న శ్రీచక్రం చాలా బరువైనదండి. అది మోయలేనంత బరువు. ఇవన్నీ పక్కన పెడితే ఆ జగన్నాథుడికి సంవత్సరానికి ఒకసారి కంపల్సరిగా జ్వరం వస్తుందంటండి. ఆ జ్వరం తగ్గేదాకా 10 రోజులైనా 15 రోజులైనా ఆ స్వామి ఎవ్వరికి దర్శనం ఇవ్వడంట. తర్వాత పోయిన సంవత్సరము ఆ సంవత్సరము కరెక్ట్గా రథోత్సవానికి ముందు 15 రోజులు 20 రోజుల ముందు జ్వరం వస్తే అయినా కానీ గుడి ఆపేసి ఆయనకి జ్వరం తగ్గాక రథోత్సవం చేశారంటండి. దేవుడికి జ్వరం వచ్చిందని మనకు ఎలా అర్థమవుతుందో, తగ్గుతుందని ఎలా అర్థమవుతుందో ఆ జగన్నాథుడి మాయ ఇదంతా. అలాంటి ప్రత్యేకమైన మనం ఒరిస్సాలో చూడలేకపోయినా, అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా, హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 40 నిమిషాలండి. చాలా బాగుందండి. అసలు చూస్తే ఎక్కడ గుడిలంతా సైలెంట్గా చాలా బాగుంది. ఏ గోడ చూసినా దేవుడి, ఏ గోడ చూసినా అసలు చెక్కారు చూడండి రాముల వారిది. చాలా అంటే నాకు అనిపించింది ఎక్కడ ఇలాంటివి చేస్తేనే బాగుంటుంది, కొంచెం దూరంగా వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళకి ఇది మంచిదన్నమాట అని. చూడండి ఆ జగన్నాథుడు ఎంత చక్కగా ఉన్నాడు. ఆ పైన చూడండి గోపురం స్టెప్స్ ఇంకా పైన గోపురం గుడి లోపల కూడా చాలా చక్కగా ఉందండి. ఒక పక్క రాముల వారు, ఇంకొక పక్కన మా విష్ణుమూర్తి. చాలా బాగుందన్నమాట. ఇది ఇలా ఉండగా మేము దర్శించుకునే టైం కరెక్ట్గా మేము హారతి నైవేద్యం పెట్టే టయానికి వెళ్ళామండి. చూడండి ఇది బయట గుడి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే ప్రతి గోడ మీద ఏదో ఒక దేవుడు, గుడి మొత్తము దేవతలు లేకపోతే ఋషులు, బ్రహ్మం గారిని కూడా ఆ గోడ మీద అలా చెక్కారండి. నరసింహస్వామి అట్లా ఏదైతే అది కంపల్సరిగా ఉందండి. చూడండి ఇంకా గుడి కట్టిస్తూ ఉన్నారు, మండపాలు కట్టించి కింద దేవుణ్ణి పెట్టడానికి ఇంకా కట్టుబడి జరుగుతూనే ఉందన్నమాట. చాలా అయితే చాలా బాగుంది. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ కాదు యాదగిరిగుట్ట లేకపోతే ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల వెళ్ళినా కానీ దీన్ని అయితే దర్శించుకోవడం కంపల్సరిగా దర్శించుకోండి. చెప్పాను కదా, నేనైతే కంపల్సరిగా మేము మధ్యాహ్నం కరెక్ట్గా 12, ఈ గుడి అయితే 1 దాకే ఉంటుందండి, తర్వాత దర్శనం ఉండదంట. చూడండి ప్రతి గోడకి అదిగోండి నారాయణుడు అలా ఏదో ఒకటి ఉంది. మేము కరెక్ట్గా స్వామివారికి నైవేద్యం పెట్టే టయానికి వెళ్ళాను. చూడండి ఆ నైవేద్యం చక్కగా. ఇంకొకటి ఏంటి అని అంటే ఆయన నైవేద్యానికి ఇప్పటికీ కూడా మట్టి కుండలోనే చేస్తారంట. అది కూడా ఆ మట్టి కుండలు ఒకదాని మీద ఒకటి అలా పెట్టి 7 కుండలు పెడతారంట. ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే ఎక్కడైనా కింద నుంచి పైన ఉడుకుతుంది, కాకపోతే పైన ఫస్ట్ పైన పెట్టింది ఉడికి తర్వాత కింద అలా ఉడుకుతుందంట ఈయన ప్రసాదం. చాలా నిష్టగా చేస్తారండి. నేను మీ వీడియో చూస్తే అసలు తేవడమే చూడండి వాళ్ళు ఎంత నిష్టగా. అక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు ఇక్కడ ఈ డోలు అవన్నీ పెట్టి చాలా చేస్తారు.